కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఫ్రీజర్ పనిచేయక మార్చురీలో ఉన్న శవం కుళ్ళిపోయింది. కొత్తగట్టు సమీపంలో ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ లారీ డ్రైవర్ రోడ్డుపై గుండెపోటుతో కుప్పకూలాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడిని ఉత్తరప్రదేశ్కు చెందిన కుల్దీప్ సింగ్గా పోలీసులు గుర్తించారు. మృతుడి బంధువులు వచ్చే వరకు మృతదేహాన్ని మార్చురీలోని ఫ్రీజర్లో భద్రపరిచారు. శనివారం మృతుడి బంధువులు వచ్చి చూసేసరికి శవం కుళ్ళిపోయింది. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం సాయంత్రం ఫ్రీజర్ టెంపరేచర్ సరిగ్గానే చేపట్టిందని, కానీ ఫ్రీజర్ పనిచేయకపోవడం వల్ల శవం కుళ్ళిపోయిందని ఆసుపత్రి ప్రధాన వైద్యుడు నారాయణరెడ్డి తెలిపారు. హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పేసి మన ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన పర్సన్ వెళ్తూ ఉంటే దారిలో వెళ్తుంటే హార్ట్ అటాక్ వచ్చి చనిపోతే మన కేశపట్నం ఎస్ఐ గారు తీసుకురావడం జరిగింది. మన మార్చరీలో ఫ్రీజర్ బాక్స్లో ఉంచడం జరిగింది. ఫ్రీజర్ బాక్స్ టెంపరేచర్ అనేది బాగానే చూపిస్తుంది, కానీ ఇవాళ సరే ఫ్రీజర్ బాక్స్ బాగానే పనిచేస్తుంది అనుకుని అందులో ఉంచడం మనం టెంపరేచర్ బాగానే ఉంది కదా అని చెప్పేసి పనిచేస్తుందని చూసినాం. కానీ వాళ్ళ పొద్దున చూసేసరికి బాడీ కొంచెం స్వెల్లింగ్ రావడం జరిగింది. కానీ ఇప్పటికి కూడా టెంపరేచర్ అట్లే చూపిస్తుంది. సో పనిచేయడం లేదని చెప్పేసి పొద్దున ఉదయం చూస్తే కానీ అర్థం కాలేదు మనకి. ఇది మళ్ళీ జరగకుండా కంపల్సరీ ఇది చూస్తాం, వెంటనే రిపేర్ చేయించేసి మళ్ళీ జరగకుండా చూస్తాం.